లీడర్స్ న్యూస్ కి స్వాగతం. బటన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు మంచి చేసే మీ జగన్ ను లేకుండా చేసేందుకు టీడీపీ కూటమి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్. కొండపాకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో. కాళేశ్వరం దోపిడీకి సంతకాలు పెట్టింది ఈటెల రాజేందరే కదా, సీఎం రేవంత్ రెడ్డి. ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో శ్రీ నాగబాబు ప్రసంగం. డీటెయిల్స్ చూస్తే ఈసీపై ఒత్తిడి తెచ్చి ఆన్గోయింగ్ స్కీమ్ నిధులు అడ్డుకున్నారు. అధికారులు ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది సీఎం వైఎస్ జగన్. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. జగన్ కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును ఈ రెండు కూడా అడుగులు ముందుకే పడతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజు అబద్ధాలు ఏ స్థాయికి తీసుకొని వెళ్లారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్ లో విశాఖపట్నానికి ఏకంగా 2 లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు. తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో, తమవారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు? అందరూ కూడా గప్ చుప్. అది జరిగేదాకా, బయటకు వచ్చేదాకా 2 లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట. బురద చల్లేయడమే. మరో ప్రచారాన్ని కూడా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట. ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నారు అన్న దానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులు నడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజాయి అమ్ముతా ఉన్నారట, సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. ఫోన్లు చేసి, కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము, అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్న వీళ్ళందరినీ కూడా. కొండపాకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో. మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ అశ్విని ప్రశాంత్ గారు, ఎంపీ మా మాజీ ఎంపీపీ రేగల సుగుణ దుర్గయ్య గారు, తమ్ముడు నూనె కుమార్ గారు, సీనియర్ నాయకులు బొద్దుల కనకయ్య గారు, పెద్దలు గౌరవనీయులు రాధాకిషన్ రెడ్డి గారు, సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు మంచాల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు నర్రా జైపాల్ రెడ్డి గారు, దోమల ఎల్లం గారు, మహిపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బాల బ్రహ్మం గారు, పెద్దంకుల శ్రీనివాస్ గారు, జిర్రా రాజు గారు, ఇంకా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు. అసలు కొండపాక మండలంలో ఊర్లలో ఉన్నారా లేరా నాకైతే డౌటే. మొత్తం ఊర్ల కూర్లు తాళాలు వేసుకొని
గ్రామాలు గ్రామాలుగా కదిలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ ఉంటే వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైపోయిందని చెప్పి అనిపిస్తా ఉంది. మీరందరూ నేను చెప్పే 4 మాటలు మంచిగా వినండి. నేను కూడా సూటిగా చెప్తా. టైం తక్కువన్నది మీకు కూడా తిప్పల పెట్టా. కానీ ఈరోజు ఒకటే విషయం, పొద్దున్న లేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. అంతేనా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్, మీ అందరూ కూడా ఓట్లే గెలిపించుకున్న కేసీఆర్ 10 ఏళ్లు అద్భుతంగా ఈ తెలంగాణకు సేవ చేసిండు, మన కొండపాక మండలానికి సేవ చేసిండు. మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్లో మన కొండపాకల పప్పులు ఉడకలే వాళ్ళవి. వాళ్ళు చెప్పే దొంగ మాటల్ని, మాయ మాటల్ని మనం నమ్మలే. కానీ బయట కొన్ని జిల్లాల్లో కొంతమంది ఆశపడి కాంగ్రెస్ కోటేసిండ్రు. నిజంగానే ఏమైనా చేస్తారేమో అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. అబద్ధాల కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడ్డది. 5 నెలల్లో అంత ఆగమైపోయింది. బండి ముంగడికి పోతలేదు, అంత రివర్స్ గేర్. కాంగ్రెస్ వచ్చినాక మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నట్టు బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుందా? కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలడం షురువైంది. మళ్ళా మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు మీద పడుతున్నది. కేసీఆర్ ఉండగా మోటార్ కాలనే అన్నా, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి. మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ పోయినా సిద్దిపేట పోయినా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి కొండపాకలు దించినాం. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. బంద్ అయిందా లేదా? ఇప్పుడు ఎవరైనా దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తలేరు. మూడవది, కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కళ్ళాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు వల్లే. ఇప్పుడు నిన్న కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరితే కేసీఆర్ తిట్టుడు పెట్టక ఇప్పుడు ఇస్తామంటుందిగా. అంటే అది కూడా వడ్లు కళ్ళాలకు వచ్చినాక కేసీఆర్ బయలుదేరితే ఇక ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే మనం ఆలోచన చేసుకోవద్దా? అంటే రైతు బంధు ఆగం, కళ్యాణ లక్ష్మి, ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే మన కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు. కాళేశ్వరం దోపిడీకి సంతకాలు పెట్టింది ఈటెల రాజేందర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునుగుతే కనీసం వీళ్ళు ఎట్లున్నారో, మునిగినరా, సచ్చినరా, బతికినరా, మునిగిన నీళ్ళల్లో నుంచి తేలినరా, వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా, ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా, ఇండ్లల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా, వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడైనా ఆలోచన చేసినవా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఎన్నడైనా వచ్చినవా? ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండ ఆయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినవని, ఏం తెచ్చినవని? చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేర్వేరు కాదు, బొమ్మ బొరుసులాగా. నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది.
కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాద్ నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్న కేసీఆర్ ను గద్దించినవా? ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో శ్రీ నాగబాబు మాట్లాడారు. భారతదేశం వికసించాలి, ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే బీజేపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం. నరేంద్ర మోడీ గారు 2047లో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం 25 ఏళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారీ పాలన చేస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది. నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపారు. పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం. పరిపాలన అంటే పబ్జీ గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది. విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్గా మార్చేశారు. మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు. శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు. దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు. రథాలు తగలబెడుతున్నారు. ఆస్తులకి రక్షణ అనేదే లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ. నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న. ఉత్తరాంధ్రను సైతం జగన్ వంచాడు. ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు. వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే. ఇక్కడ భూములు, గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం. రైతులకు, మహిళలకు భరోసా ఇస్తాం. కేంద్రంలో శ్రీ మోడీ గారు, రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్ఆర్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందటంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల తన ప్రసంగంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే
ఎన్నికల సమయంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించవద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. బహిరంగ సభలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును ప్రస్తావించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ 2024 లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతోటి చెలరేగటంతో 174 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. 51 బంతుల్లోని 102 పరుగులు బాదిన సూర్య ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన సూర్య ఆ తర్వాత రెచ్చిపోయాడు. 12 4లు సిక్సర్లతోటి 6 సిక్సర్లు హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఐపీఎల్ కెరియర్ లో 2వ సెంచరీని నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్య ఒక ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. లక్ష్య ఛేదనతోటి ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సన్ రైజర్స్ సూర్యకుమార్ యాదవ్ 102 పరుగుల కొట్టగా 114 పరుగులతో సనత్ జయసూర్య తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో లెండిల్ సిమన్స్, కెమెరాన్ గ్రీన్, సూర్య తర్వాత స్థానాల్లో ఉన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోర్లకుంట గ్రామంలోని ఎన్ఆర్ఐ రెడ్డిస్ అసోసియేషన్స్ కు కువైట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కౌన్సిలర్ పి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర 2వ తేదీ నుంచి మొదలుకొని కువైట్ గల్ఫ్ దేశం నుంచి ఇండియాకు 400 మంది ప్రవాస ఆంధ్రులు మన జగన్మోహన్ రెడ్డి రాబో సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొల్లకుంట గ్రామంలోని విలేకరుల సమావేశం నిర్వహించి విపి రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐ బృందం మీడియా సమావేశంలో బిహెచ్ ఇలియాస్, గల్ఫ్ కన్వీనర్ ముమ్మడి బాల్రెడ్డి మరియు గల్ఫ్ కో కన్వీనర్ గోవింద నాగరాజు, గల్ఫ్ అడ్వైజర్ ఏపీ ఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ 9 మహేశ్వర్ రెడ్డి, కువైట్ కన్వీనర్ రమణ యాదవ్, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, మర్రి కళ్యాణ్, గవర్నమెంట్ కన్వీనర్ విపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పోవే పోలి గంగిరెడ్డి, గవర్నమెంట్ కౌన్సిలర్ లక్ష్మీ ప్రసాద్ యాదవ్, కోర్లకుంట గ్రామంలోని వైస్ సర్పంచ్ రూపేష్ రెడ్డి వారు మాట్లాడుతూ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండి మళ్లీ అధికారంలోకి వస్తేనే మరెన్నో అవకాశాలు కల్పించేందుకు మన జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేసుకునేందుకు మనమంతా ఎన్ఆర్ఐ బృందం ఇండియాకు బయలుదేరి వచ్చిందంటూ ఎంతో మంది జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి కరోనా టైంలో కష్టకాలంలో ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందించి అలాగే మన పీపీ మిథున్ రెడ్డి ఎన్ఆర్ఐ రెడ్డి అసోసియేషన్ తరపున కూడా సహాయం చేయడం, ఎలాంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేమంతా సిద్ధంగా ఉన్నామని, మోసపూరితమైన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి, కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే నాయకుడు మనకు అవసరం లేదు అని ఈ సందర్భంగా కువైట్ రెడ్డిస్ అసోసియేషన్ తరపున తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి మేమందరం అండగా ఉన్నామంటూ ఆయనను గెలిపించుకుంటామంటూ ఈ సందర్భంగా వారంతా తెలియజేశారు. ఈ రోజు ప్రతిపక్షం అంత బలహీనంగా రాష్ట్రం ఉన్నదంటే ప్రతిపక్షాల మాటలు ఎవరు వినడం వల్ల ఏదో 3-4 కూటమి కట్టుకుని వచ్చినంత మాత్రాన 1+1 1+1 2 3 కాదు. ఇక్కడ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థి అయినా కానీ దానికి ఉన్న ఓట్ శాతం ఎంత కాదో, దానికి ఉన్న జనాలు ఎంత మారుతారో దాన్ని బట్టి రాజకీయం చేస్తారు. కానీ 3-4 గెలిచినంత మాత్రాన మేము గెలిచిపోతామంటే అలా కుదరదు. ఎందుకంటే 4-5 పార్టీలు ఓట్లు ఒకటిగా ఎంచరు. ఎవరెవరు పడిన ఓట్లు వాళ్ళకే ఇస్తారు. ప్రస్తుతం లాస్ట్ టైం మెజార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుంటారని మేమంతా మా శక్తుల కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్ఆర్ఐ తరఫున పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా రామచంద్రారెడ్డికి మనస్ఫూర్తిగా ఈ టీమే వైఎస్ఆర్ టీమే గుర్తొస్తుంది. ఆ టీం వాళ్ళే ఎవరిని హెల్ప్ కావాలన్నా ఇంట్లో ఇబ్బంది పడినా ఎక్కడ పోటీ ఉన్నా ఇవన్నీ ఒక వ్యక్తి చనిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ బాడీ ఇంటికి వచ్చేదానికి వాళ్ళ ఏదైనా సెలవులు చేయాలి కావాలన్నా కూడా ఆర్థికంగా 50,000 రూపాయలు సహాయం చేస్తూ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్ సదుపాయం కల్పించారు మన వైఎస్ఆర్సీపీ కూడా. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ మనం కోవిడ్లో ఉంటూ ఆ కోవిడ్లో ఉన్న ప్రజలు ఎన్ఆర్ఎస్ అందరూ ఇబ్బంది పడకుండా చాలా విధంగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కృషి చేస్తుంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడి అట్టడుగు నుంచి పై వరకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే పథకాలు కాబట్టి అంత పేద బడుగు బలహీన వర్గాలంతా పైకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మేము గుర్తించి మేము చేస్తున్న సేవ చిన్న మొత్తం
కొద్దిగా వరకే మా సాయి శక్తులు కొద్దిగా తక్కువ. అదే ప్రభుత్వం తరలించి సేవ జరిగితే ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందుతాడనే ఆలోచనతో ఆయన అయితేనే మనకి ఈ సేవా కార్యక్రమం చేయగల ఉద్దేశంతో ఈరోజు ఎన్ఆర్ఐలో అంతా బయట దేశానికి దాదాపు 400 మంది USA, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ నుంచి 400 మంది విజయవాడ రావడం జరిగింది. విజయవాడ నుంచి 4 బస్సులు బయలుదేరి రాష్ట్రం నలుగురు ఎన్ఆర్ఐ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి ఏపీ వైఎస్ జగన్ అని చెప్పే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం. ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, ఖలీల్ అహ్మద్ సార్ గారికి ప్రచారం చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా ఖచ్చితంగా మేము జగన్ సార్కి ఓటేస్తాము, జగన్ సార్ని మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ బెటాలియన్ చెర్ల మండల కేంద్రంలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్ల సిఐ రాజు వర్మ మాట్లాడుతూ మార్చ్ నిర్వహించామని ఓటర్లను ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని, చెర్ల మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఉంటుందని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలలో పాల్గొని భయభ్రాంతులకు గురి కాకుండా ఓట్ల హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతకు ఆటంకం కలగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఐ నర్సిరెడ్డి, సిఆర్పీఎఫ్ బెటాలియన్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల పైబడిన వారికి ఓటు హక్కు కల్పించింది. కాబట్టి అటువంటి ఓటు హక్కుని నిర్భయంగా ప్రతి ఒక్కరు వినియోగించుకొని మంచి నాయకుల్ని ఎన్నుకుంటారని ఇది ఒక ముఖ్య ఉద్దేశం. అందరూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని మా యొక్క మనవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు మంచి చేసే మీ జగన్ ను లేకుండా చేసేందుకు టీడీపీ కూటమి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్. కొండపాకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో. కాళేశ్వరం దోపిడీకి సంతకాలు పెట్టింది ఈటెల రాజేందరే కదా, సీఎం రేవంత్ రెడ్డి. ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో శ్రీ నాగబాబు ప్రసంగం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.